రా. సంజు ఇలా చూడండి, నాకు అక్క చెల్లెలు ఎవరూ లేరు. నా ఫోన్ ఛార్జ్ డౌన్ అయిపోయింది సార్. తర్వాత పెట్టాను, కానీ ఆన్ చేయడం మర్చిపోయింది సార్. హైట్ అంటే సంజు హైట్ ఉంటాడు సార్. నీ మీద అటాక్ చేసిన వ్యక్తిని నువ్వు ఫ్లవర్ వాస్ తో కొట్టానని చెప్పావు కదా సార్? అది ఇంట్లో తలుపును గుర్తుకున్నాను, కంగారులో చూసుకోలేదు. నువ్వు లాస్ట్ టైం ఇతన్ని కలిసినప్పుడు ఇతని నుదుటి మీద గాయం ఉందా? నీకు విషయం అర్థమైంది కదా. నిన్ను అనుమానించడానికి రీజన్స్ ఉన్నాయి. సీ మిస్టర్, నేను ఇప్పుడే తలుచుకుంటే సిచ్యువేషనల్ ఎవిడెన్సెస్ బట్టి నిన్ను కస్టడీలోకి తీసుకోగలను. సంజు 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 కొన్ని ప్రశ్నల గురించి మనం ఎంత ఆలోచించినా దానికి సమాధానాలు దొరకవు. అలా సమాధానం దొరికినా అందులో ఏది నిజమో ఏది అబద్ధమో మనం ఒక నిర్ణయానికి రాలేం. అలాంటిదే ఈ ప్రశ్న కూడా. దాన్ని నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఆ ప్రశ్నకి నువ్వు సరైన సమాధానం చెప్తే నేను నిన్ను వదిలేస్తాను. కానీ నీ నుంచి సరైన సమాధానం రాకపోతే నేను నిన్ను చంపడం తప్ప నాకు వేరే దారి లేదు. నిన్ను కిడ్నాప్ చేసింది వీడేనని ఈ ప్రపంచమంతా నమ్ముతోంది. అలా లేదంటే నేను నమ్మించానని చెప్పడమే కరెక్ట్గా ఉంటుంది. 1 ఏడాది 4 రోజులు, కరెక్ట్గా చెప్పాలంటే 369 డేస్. గడిచిన 369 రోజుల్లో నేను వేసిన ప్లాన్ తాలూకు క్లైమాక్స్లోనే మీరిప్పుడున్నారు. నా ప్లాన్లోనే ఎంతో క్రూషియల్ స్టెప్ నిన్ను ఎలాగైనా సరే నన్ను ప్రేమించేలా చేయడమే. అందుకని ఊహించిన విధంగా జరిగిన మన మీటింగ్స్ ద్వారా నేను నీ మనసులో స్థానాన్ని సంపాదించాను. తర్వాత నేను నిన్ను ప్రేమించినట్టుగా నటించాను. నీకే తెలియకుండా నా వలలో చిక్కుకున్నా. తర్వాత కాలేజీ నుంచి వచ్చే నిన్ను నా దారికి రప్పించుకున్నాను. ఈ మధ్యలో నిన్ను కారులో ఎక్కించుకున్నట్టు నేను పోలీసులకు చెప్పాను. ఆ రోజు వదిలి వెళ్ళింది వాడి కారునే. నిన్న పోలీసులు కనిపెట్టారు.